అసలు ఇప్పటి యువతకు ఇంగిత జ్ఞానం అనేది ఉందా లేదా అనే సందేహం వస్తుంది ఎవరికైనా కొన్ని ఘటనల గురించి వింటుంటే. కేవలం 10,000 రూపాయల పందెం కోసం ప్రాణాలు పణంగా పెట్టాడో యువకుడు. ప్రమాదం అని తెలిసి కూడా మూర్ఖంగా పందెం కోసం చెయ్యకూడని పని చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మరోవైపు ఇంత మూర్ఖపు పనికి అతన్ని ప్రేరేపించిన మరో యువకుడు తీరు కూడా ఖచ్చితంగా శిక్షార్హమే. అసలేమైందంటే, కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన విన్నవారినందరినీ కలిచివేస్తోంది. యువకుల మూర్ఖత్వం వాళ్ళ కుటుంబాల పాలిట శాపంగా ఎలా మారుతుందో చర్చనీయాంశంగా మారుతోంది. కోలార్ జిల్లాలోని ములబాగిల్లో కార్తీక్ అనే యువకుడు స్నేహితులు 10,000 రూపాయల పందెం పెట్టడంతో 5 సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగి తీవ్ర అస్వస్థతకు లోనై చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం కార్తీక్ అనే యువకుడు స్నేహితులతో మందు పార్టీకి కూర్చున్నాడు. ఈ సందర్భంలో తాను 5 సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగలనని కార్తీక్ తనతో కూర్చున్న స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రమణి మరి కొంతమందితో గొప్పగా చెప్పాడు. అయితే దీనిపై స్పందించిన వెంకటరెడ్డి, నువ్వు అలా తాగితే నేను రూ. 10,000 ఇస్తానని కార్తీక్ తో పందెం కాశాడు.